ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. రెండవ వారము 4వ రోజు. 2వ తిమోతి 4వ అధ్యాయము 2-5 వచనములు. అనుకూల వాతావరణము గల మతేతర బోధలు. పరిశుద్ధుడైన పౌలు రోముకు వెళ్ళిచూ మంచిరేవు అను ఓడరేవు చేరినట్లు అపోస్తుల కార్యములు 27:8లో వ్రాయబడింది. కాని శీతాకాలములో నివసించుటకది అనుకూలమైన స్థలము కాదు. అది మంచి రేవు అను అందమైన పేరుతో పిలువబడుచున్నదిగాని చలిగాలులు తుఫానులు అధికముగా సంభవించు ప్రదేశమది. ఇలాగే చాలామంది మంచిరేవు లాంటి పేర్లు గల వివిధమైన బోధలు, ఉద్యమాలను ఆశ్రయంగా చేసుకుంటున్నారు. గాని భద్రత కరువైన వారుగా ఉంటున్నారు. వారు ఆశ్రయం చేసుకున్న బోధలు, ఉద్యమాలు భయంకరమైన పాపము, మరణము లాంటి విపత్తులకు ఎదురుగా నిలువలేకపోతున్నాయి. ఈ మంచి పేరు గల బోధలు నిరుపయోగమైనవై, మనుష్యులను పాపం నుండి విడిపించలేనివై ఉంటుండగా, కొందరసలు బోధలే లేనివారుగా ఉంటున్నారు. ఈ మంచి పేరు గల బోధలు విన్నవారు దైవత్వాన్ని కనుగొనలేరుగాని బోధించువారిలోని చెడుతనాన్ని మాత్రం కనుగొనగలరు. సువార్త అనునది పాపి పాప క్షమాపణ పొంది రక్షింపబడటానికి మార్గమై ఉంది. కృప అనునది పాపి దేవుని యొద్దకు రావటానికి అనువైన మార్గముగా నున్నది. పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అయితే కృప విస్తరించవలెనని పాపమందు నిలిచియుండరాదు. రోమా 5:21. డాక్టర్ ఏ. జె. మస్టే గారు ఈ మంచి వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. దేవుని కృప ద్వారా మనము అధిగమించలేకపోవుటకు బదులు మానవ నిస్సహాయత, మానవ అవినీతితో కూరుకుని యున్నప్పుడు మనము ఇంకా స్వార్థముతో నిమగ్నులై ఉండి, దేవుని శక్తి కృపతో జయించు అనుభవము లేనివారమైతే మనము దేవుని కృపను గాకుండా మానవుని అవినీతిని వేషధారణను ప్రదర్శించువారముగా ఉంటాము. మనము స్వార్థమును కనుగొనుట లేక స్వార్థమును శిక్షించుటతో గాకుండా కృపతో ప్రయోజనకరంగా ఉండవలసియున్నాము. నేను కృపను పొందిన వ్యక్తినైతే నేను కృపగల వానిగా ఉండవలసియున్నాను. నీవును అలాగే ఉండవలెను. ఇలా ప్రార్థించుము: ఓ తండ్రి, ఎక్కడ పాపము విస్తరించిందో అక్కడ కృప విస్తరించినందుకు నీకు వందనములు. ఆ కృప నా కొరకైనది. ఆమెన్. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.